గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది విడుదల రజనీ గారు. విడుదల రజనీ గారు చాలా తక్కువ టైంలో పాపులర్ అయిన పొలిటీషియన్. ఎందుకంటే ఆమె ఫస్ట్ వన్ టీడీపీలోకి వచ్చింది, తర్వాత ఆమెకి టికెట్ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆమె వైసీపీలోకి వెళ్ళింది. జగన్ గారు కూడా బాగా ప్రోత్సహించారు ఆమెని. అలాగే పత్తిపాటి పుల్లారావు గారు అప్పుడు మినిస్టర్గా ఉన్న వ్యక్తి మీద పోటీ చేసి స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఆమె 2020 సెప్టెంబర్ 4వ తారీఖున శ్రీ బాలాజీ కార్వి క్రజర్ మిషన్స్ ఉన్న కంపెనీకి 50 కోట్లు పెనాల్టీ వేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్తే, అప్పుడు ఉన్న విడుదల రజనీ గారు పిఏ, అప్పుడున్న ఐఏఎస్ అధికారి క్రిమినల్ కేసులు పెట్టడానికి ముందుకు వస్తే, అప్పుడున్న మన విడుదల రజనీ గారు ఎడ్లపాడు శ్రీ బాలాజీ స్టోక్ క్రజర్ యజమానులు బెదిరించి మంత్రి విడుదల రజనీ గారు, అలాగే పల్లె జాగువా, అలాగే పిఏ గారు 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారు. అంటే 2 కోట్లేమో రజనీ గారికి, అలాగే 10 లక్షలేమో ఐఏఎస్ అధికారికి, 10 లక్షలేమో పిఏకి అలాగా వీళ్ళు చేయరు తీసుకున్నారని నిర్ధారించారు. ఎవరంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నిర్ధారించి ఇప్పుడు కేసులు పెట్టింది. అలాగే ఈ మేరకు తాజాగా ఒక ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అలాగే క్రషర్ సీజ్ చేస్తామంటూ 2020 సెప్టెంబర్ 4వ తారీఖున పిఏ రామకృష్ణ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రజర్ వద్దకు వెళ్ళి అప్పుడున్న ఎమ్మెల్యే వెంటనే రావాలని యజమానికి హుకుం జారీ చేశారు. వారు ఆమెను కలవగా క్రజర్ కార్యకలాపాలను కొనసాగించే తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంటే ఒరిజినల్గా 5 కోట్లు అడిగారు, సెటిల్మెంట్ చేసుకుని 2.20 లక్షలు ఇచ్చారు. అంటే 2,20,00,000 ఇచ్చారు. 50 కోట్లు జరిమానా చెల్లించాలని యజమానికి బెదిరింపులు వెళ్ళి తర్వాత కొన్ని నెలల తర్వాత ఫోన్ చేసి విడుదల రజనీ చెప్పినట్లు చేస్తేనే 50 కోట్లు ఉండదు, 2.5 కోట్లు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు సెటిల్మెంట్ చేసి 2.20 లక్షలు ఇచ్చారు. అప్పుడు జగువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రజర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. విడుదల రజనీకి 2 కోట్లు, అలాగే జగువాకి 10 లక్షలు, అలాగే పిఏకి 10 లక్షలు చెల్లించారు. ఈ విషయాన్ని ఎవరికన్నా అని చెప్తే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. అది ఇప్పుడు బయటికి తీసి ఈమెని కేసులు పెట్టి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేయరు. ఎంక్వైరీ అంతా జరుగుతుంది. అది కానీ కన్ఫర్మ్ అవుతే ఈమె కూడా ఆ లిస్టులో ఇప్పుడు ఆల్రెడీ బోరిగడ్డ గారు, అలాగే జోగి గారు ఇలా ఉన్నారు కదా, అలాగే ఈమె కూడా మ్యాక్సిమం వెళ్ళొచ్చే అవకాశం ఉంది.